స్వతంత్ర దినోత్సవ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. మనందరినీ యేసయ్య దీవించునుగాక. ఈ శుభవేళ భారతదేశమంతా ఎంతో దేవుని ఆశీర్వాదాన్ని ప్రజలు అనుభవిస్తున్నాం. బైబిల్లో రాయబడి ఉంది, గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యంలో, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. నిజమే, మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, దేశం ఎంతో క్షేమంగా ఉంది. కానీ అపవిత్రమైన అలవాట్లలో, పాపపు కట్లలో ఇంకనూ బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ ప్రపంచంలోనికి దిగివచ్చి ప్రజలందరికీ పాపపు బానిసత్వంలో నుంచి ఒక నిజ స్వతంత్రాన్ని ఇచ్చి మనిషిని మనిషిగా మానవత్వంతో పరిశుద్ధముగా యథార్థముగా బ్రతికింపజేసి పరలోక రాజ్యానికి, మోక్షానికి, నిత్య సియోనుకు సిద్ధపరచుచున్నారు. ఇంకా ఎంతోమంది మన భారతదేశంలో ఒక నిజ స్వతంత్రము లేకుండా ఇంకా ఎంతోమంది పాపములో, అపవిత్రతలో మానవత్వాన్ని మరిచిపోయి పశుప్రాయులై మృగములాగా బ్రతుకుతున్నారో, ఈ శుభవేళ అందరి కొరకు ప్రార్థన చేస్తూ దేవుని బిడ్డలముగా, క్రైస్తవులముగా కానీ అపవిత్రమైన అలవాట్లలో, పాపపు కట్లలో ఇంకనూ బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ ప్రపంచంలోనికి దిగివచ్చి ప్రజలందరికీ పాపపు బానిసత్వంలో నుంచి ఒక నిజ స్వతంత్రాన్ని ఇచ్చి మనిషిని మనిషిగా మానవత్వంతో పరిశుద్ధముగా యథార్థముగా బ్రతికింపజేసి పరలోక రాజ్యానికి, మోక్షానికి, నిత్య సియోనుకు సిద్ధపరచుచున్నారు. ఇంకా ఎంతోమంది మన భారతదేశంలో ఒక నిజ స్వతంత్రము లేకుండా ఇంకా ఎంతోమంది పాపములో, అపవిత్రతలో మానవత్వాన్ని మరిచిపోయి పశుప్రాయులై మృగములాగా బ్రతుకుతున్నారో, ఈ శుభవేళ అందరి కొరకు ప్రార్థన చేస్తూ దేవుని బిడ్డలముగా, క్రైస్తవులముగా, దేవుని సేవకులుగా ప్రార్థన చేస్తున్నాం, దీవిస్తున్నాం. ప్రజలందరికీ క్షేమము కలుగునుగాక, ఒక నిజ స్వతంత్రం కలుగునుగాక, పాపములో నుంచి విడుదల కలుగునుగాక, అపవిత్రమైన అలవాట్లలో నుంచి, బానిసత్వములో నుంచి యేసయ్య విడిపించి మన భారతదేశాన్ని సస్యశ్యామలముగా, క్షేమముగా, నెమ్మదిగా దేశమంతటి మీద దేవుని చల్లని చూపుతో ప్రజలందరికీ క్షేమమును కలగచేయును గాక. ఆమేన్, ఆమేన్.